జనవరి 20వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మకర రాశి వారికి జరిగేది ఇదే. అయితే మకర రాశి వారికి ఏం జరుగుతుంది, ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, జనవరి 20వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. ఇక మకర రాశి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. వారి గురించి పూర్తిగా వారి యొక్క విషయాలను, అంశాలను, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, శుభ అశుభ ఫలితాలను, గోచార ఫలితాలను పరిశీలిద్దాం. ఇక వీడియోలోకి వెళితే గనక మకర రాశి వారు చాలా మంచి వ్యక్తులు. మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి సహాయం చేసే గుణం ఉంటుంది. దానికంటే ఎక్కువగా ఆరోగ్యానికి, సమయ పాలనకి, క్రమశిక్షణకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కార్యదీక్ష, కార్యదక్షత అధికంగా ఉంటుంది. ఏ పనిని అయినా సరే చాలా సునాయాసంగా వీరు చేస్తూ ఉంటారు. అన్నింటిలో కూడా అద్భుతమైన విజయాలను పొందుతూ ఉంటారు. అంతేకాదు వీరి యొక్క గోచారం అనేది అద్భుతంగా ఉంటుంది. శుభ అశుభ ఫలితాల విషయానికి వస్తే గనక మకర రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. కొన్ని మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు తొలగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. మకర రాశి వారి యొక్క లక్షణాలను చూసినట్లు అయితే ఎవరు ఆపదలో ఉన్నా సరే ఆదుకునేటటువంటి వ్యక్తిత్వం. ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఆ సమస్యను తొలగించటం కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు చాలా పట్టుదలతో కూడినటువంటి వ్యక్తులు. ఎవరైనా సరే ఏదైనా అనుకున్నారే అంటే అది తప్పకుండా సాధించేంత వరకు నిద్రపోరు. చాలా గొప్ప మొండి పట్టుదల అని చెప్పుకోవచ్చు. మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు అయితే గనక ఈ యొక్క ఉద్యోగస్తులకి కార్యాలయంలో అంటే పనిచేసే ప్రదేశంలో మంచి అంటే వీరి యొక్క పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఆఫీస్లో కొలీగ్స్తో కలిసికట్టుగా నూతనంగా వ్యవహరిస్తారు. అంటే నూతనమైనటువంటి విధి విధానాలు చేస్తారు, నూతన ప్రయత్నాలను చేస్తారు. ఆ ప్రయత్నాల్లో అద్భుతమైన ఫలితాన్ని కూడా పొందుతారు. అయితే ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క అంటే జనవరి 20వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక సహజమైనటువంటి కోరిక మిమ్మల్ని అర్థవంతమైన అనుభవాలు అలానే సంబంధాల వైపు నడిపిస్తుంది. అది ప్రేమ అయినా, కెరియర్ అయినా, కొత్త ఆలోచన స్వీకరించడం అయినా వ్యక్తిగతం ఎదుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. తద్వారా మీరు సంబంధాలను పెంచుకోవటం, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవటంపై దృష్టి పెట్టుకోవచ్చు. ఇక అదేవిధంగా ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే గనక సలహాలకు ప్రాముఖ్యత ఇవ్వండి, అవమానాలకు దూరంగా ఉండండి. అంతేకాదు ఇది బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఒంటరిగా ఉన్నవారు కొత్త ఆసక్తికరమైన వ్యక్తిని వీరు కనుగొనవచ్చు. కానీ పాదించే ముందు ప్రతి అంశాన్ని విశ్లేషించండి. వివాహితులకు తమ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండాలి. కార్యకలాపాలలో ఏ కొత్త విషయాలలో జోక్యం చేసుకోకూడదు. ప్రేమ వ్యవహారాలను పరిష్కరించుకోవటానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేసేవారు తమ భావాలను ప్రియుడికి ఫోన్ చేసి తెలియజేయగలరు. అలానే ఈ యొక్క
అంటే 20వ తారీఖు నుండి కూడా చాలా బిజీగా ఉంటుంది. 20 నుండి 27వ తారీఖు వరకు ముఖ్యమైన బాధ్యతలు ఉన్నవారు సమావేశాలు నిర్ణయాలు తీసుకోవటంలో ఎక్కువగా సమయం గడవాల్సి ఉంటుంది. మీ యొక్క టీం సభ్యుల సహకారాన్ని దెబ్బతీయవద్దు. ఎందుకంటే ఇది జట్టులో మీ యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది. కొత్త పనులు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ఇంటర్వ్యూ హాజరయ్యేవారు ఆత్మవిశ్వాసంతో పాల్గొంటే ఫలితం సానుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విదేశాలలో వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త అవకాశాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అంతేకాదు వీరు అంటే మకర రాశిలో జన్మించినటువంటి ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయంటే మకర రాశి జాతకులకు కుటుంబంలో ఆర్థిక విషయానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఆస్తి విషయంలో వాదన సమయంలో తోబుట్టువు మీ వైపు వేలెత్తి చూపవచ్చు. చివరికి కొన్ని పెట్టుబడులు ఆశించినంత రాబడి ఇవ్వకపోవచ్చు. ఇది మిమ్మల్ని కొంత పెద్ద పెట్టుబడి పెట్టకుండా నిరోధించవచ్చు. మీరు న్యాయ పోరాటంలో విజయం సాధించవచ్చు. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. పెట్టుబడుల పరంగా ఇబ్బందులు ఎదురైతే నిపుణులను సంప్రదించగలరు. అంటే అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులను సంప్రదించటం మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ యొక్క అంటే వారం మొత్తంలో చూసుకున్నట్లు అయితే గనక ఆరోగ్య ఫలితాలు అయినా ఈ వారంలో మీకు ఆరోగ్యం ఆనందంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీ యొక్క దినచర్యలో శారీరక శ్రమ పోషకమైన ఆహారాన్ని చేర్చడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టండి. మీ శరీరం చెప్పే సంగతులు వినండి. అలసట లేదా అసౌకర్యం సంకేతాలు విస్మరించవద్దు. ఇలా మకర రాశి వారికి ప్రేమ విషయం ఆర్థిక విషయం బాగుంది. కొంత మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. జీవితంలో ఇంకా ముందుకు సాగిపోతారు. అద్భుతమైన గోచారం నడుస్తూ ఉంది మకర రాశి వారికి. ఈ సమయంలో ఉద్యోగావకాశాలు మెండుగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మకర రాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది? జనవరి 20వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.